హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంజీ, ఇంత పెద్ద చెట్టు అడ్డుగా ఉంది, ఇప్పుడు మనం ఎలా వెళ్దాము అని సిరి అడుగుతూ ఉంటుంది. అంజీ తన భుజాలపై ఉన్న సిరి క్రిష్ని కిందకి దించి ఒక్క నిమిషంలో ఈ చెట్టు అడ్డు లేకుండా చేసేస్తాను అని తన బలాన్ని ఉపయోగించి ఒక్క చేతితో చెట్టుని లేపి పక్కకు విసిరేస్తాడు. ఇక సిరి క్రిష్ ఇద్దరు కూడా క్లాప్స్ కొడుతూ, అంజీ నీ దగ్గర చాలా బలం ఉంది, నువ్వు సూపర్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి నా బలం ఏమైనా తక్కువ అనుకుంటున్నారా ఏంటి? ఈ చేతి మీద కొండనే ఎత్తాను అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. నిజమా అంజీ? ఆ ఆంజనేయ స్వామిలాగా నువ్వు నీ చేతి మీద కొండను ఎత్తావా అని సిరి అడుగుతూ ఉంటుంది. అవును పాప అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటాడు. సిరి, నువ్వొకటి ఆలోచించావా? ఈ చెట్టు దానంతటా అది పడిపోయి ఉంటుందా, లేకపోతే ఆ రౌడీలు ఇందాకలా మనల్ని చంపడానికి వచ్చారు కదా, ఇప్పుడు కూడా మనల్ని అడ్డుకోవడానికి వాళ్ళేమైనా ఈ చెట్టుని వేసి ఉంటారా? నాకు భయంగా ఉంది సిరి అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి భక్తులకి భయం అనేది ఉండకూడదు అని అంజీ చెప్తూ ఉంటాడు. అంజీ, మేము అడవిలోకి ఎంటర్ అవ్వగానే కొంతమంది రౌడీలు వచ్చి మమ్మల్ని చంపాలని చూశారు. అసలు వాళ్ళు మమ్మల్ని ఎందుకు చంపాలని చూశారో మాకు తెలీదు. మమ్మల్ని ఎక్కడ అడ్డుకుంటారోనని మాకు భయంగా ఉంది అంజీ అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. భయమా? సరే, మీ భయాన్ని నేను పోగొడతాను అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటాడు. భయాన్ని పోగొడతావా? ఏం చేస్తావు అంజీ అని సిరి అడుగుతూ ఉంటుంది. వెనక్కి వెళ్దాం అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటాడు. వెనక్క వద్దు అంజీ, మనం ఆ అభయ ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్దాము, ఆయనకు ముడుపు కడదాము అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ముందు మీలో ఆ రౌడీలంటే ఉన్న భయాన్ని పోగొట్టి ఆ తరువాత ఆంజనేయ స్వామి దగ్గరకు తీసుకెళ్తాను, మీకు కొండంత బలం వస్తుంది అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. వద్దంజీ వద్దు అని సిరి క్రిష్ బతిమలాడుతూ ఉంటారు. కానీ ఆంజనేయ స్వామి లేదు, మీరు ఆ రౌడీలను కొట్టాలి, వాళ్ళను ఈ అడవి నుంచి తరిమేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. మా బలంతో వాళ్ళను తరిమేయాలా? అదెలా కుదురుతుంది? వాళ్ళు రౌడీలు అని చెప్పి సిరి అంటుంది. నేను చెప్తాను కదా రండి అని చెప్పి అంజీ రౌడీల దగ్గరికి సిరి క్రిష్ని తీసుకొని వెళ్తాడు. రౌడీలు సిరి క్రిష్ని చూసి, మేమే మిమ్మల్ని వెతుకుతున్నాం, మీరు మాకెదురుగా వచ్చారా? రేయ్, ఏంట్రా చూస్తున్నారు? ఈ పిల్లలిద్దరినీ వేసేయండిరా, తొందరగా ఈ అడవి నుంచి బయటపడదాం అని చెప్పి ఒక రౌడీ చెప్తూ ఉంటే మిగిలిన రౌడీలు సిరిని క్రిష్ని కొట్టబోతూ ఉండగా ఆంజనేయ స్వామి తన చేతుల్ని అడ్డుగా పెట్టి సిరి క్రిష్ని ఆంజనేయ స్వామి బలంతో రౌడీలను కొట్టేలా చేస్తారు. ఇక రౌడీల్ని సిరి క్రిష్ కొడుతూ ఉంటే రౌడీలు భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అంజీ అంజీ, రౌడీలు పారిపోయారు, వాళ్ళతో మేము ఫైట్ చేశాం అని సిరి క్రిష్ చెప్తూ ఉంటారు. మరి ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, మీలో బలం ఉంది, మీరు రౌడీలను కొట్టగలిగారు అని అంజీ చెప్తూ ఉంటాడు. సిరి, ఇదంతా నిజమేనా? మనం ఆ రౌడీలను తరిమి కొట్టామా అని క్రిష్ అంటాడు. అవును క్రిష్, ఆ ఆంజనేయ స్వామి మనకు నిజంగా బలాన్ని ఇచ్చాడు, ఆ బలంతోనే మనం వాళ్ళను తరిమి కొట్టాం అని చెప్పి సిరి అంటుంది. ఇంకా మనకి ఎలాంటి భయము లేదు సిరి, చక్కగా వెళ్ళి ఆ అభయ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం అని క్రిష్ అంటాడు. రండి పిల్లలు, మిమ్మల్ని ఆ ఆంజనేయ స్వామి దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పి అంజీ తన భుజాలపై సిరి క్రిష్ని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ వాళ్ళు సిరి క్రిష్ అని అరుచుకుంటూ అడవిలోకి వస్తూ ఉంటారు. విహారీ గారు, మనం ఇంత దూరం వచ్చినా కూడా పిల్లలు మనకి కనిపించలేదు, పిల్లలు గుడి దగ్గరికి చేరుకొని ఉంటారా అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. విహారీ బాబు, గుడి కూడా దగ్గరకు వచ్చింది, గుడి దగ్గరకు వెళ్తే పిల్లలు అక్కడికి వెళ్ళారో లేదో కూడా మనకి ఏదైనా ఆచూకీ తెలుస్తుందేమో అని చెప్పి పండు అంటాడు. సరే పదండి సంధ్య గారు, పండు ఎలాగూ దగ్గరికి వచ్చామంటున్నాడు కాబట్టి గుడి దగ్గరకు వెళ్దాం, మన అదృష్టం బాగుంటే పిల్లలు కనిపిస్తారు అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ గారు అని చెప్పి సంధ్య అంటుంది. ఇక మరోవైపు అంజీ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు సిరి క్రిష్ని తీసుకొని వెళ్ళి, ఇదే
మీరు అడిగిన అభయ ఆంజనేయ స్వామి గుడి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అబ్బా, ఆ ఆంజనేయ స్వామి ఎంత బాగున్నాడో క్రిష్ అని సిరి అంటుంది. అవును సిరి, నిజంగా ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తుంటే మా అమ్మ నా దగ్గరకు తిరిగి వచ్చినంత సంతోషం కలుగుతుంది అని చెప్పి క్రిష్ అంటాడు. వెళ్ళండి పిల్లలు, వెళ్ళి ఆ ఆంజనేయ స్వామికి మీ మనసులో ఉన్న బాధను చెప్పి ఆ తర్వాత ఆ ముడుపు చెల్లించండి అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. ఇక క్రిష్ పరిగెత్తుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వెళ్తాడు. ఆంజనేయ స్వామి, మా అమ్మ కనిపించకుండా పోయి చాలా రోజులైంది. మా అమ్మ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండి తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చేలా చెయ్యి ఆంజనేయ స్వామి. నాకు మా అమ్మ ఒక్కతే ఉంది, నాకు ఇంకెవరూ లేరు ఆంజనేయ స్వామి. మా బామ్మేమో హాస్పిటల్లో ఉంది, నేను బ్యాట్మెన్ ఇంట్లో ఉంటున్నాను. ప్లీజ్ ఆంజనేయ స్వామి, నన్ను మా అమ్మ దగ్గరికి చేర్చు ఆంజనేయ స్వామి అని చెప్పి క్రిష్ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. అవును స్వామి, ఏంజెల్ అంటే చాలా మంచిది, ఏంజెల్ అంటే క్షేమంగా మా దగ్గరకు వచ్చేలా చెయ్యి అని సిరి దండం పెట్టుకుంటుంది. క్రిష్, ఇక ఆంజనేయ స్వామికి ముడుపు కట్టు, ఏంజెల్ అంటే ఎక్కడున్నా తిరిగి వస్తుంది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరే సిరి అని క్రిష్ ఆంజనేయ స్వామికి ముడుపు కడుతూ ఉంటాడు. పాప, నువ్వు కూడా ఒక చెయ్యి అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. సరే అంజీ అని క్రిష్ సిరి ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామికి ముడుపు కడతారు. ఆంజనేయ, ఇక భారం అంతా నీపైన వేస్తున్నాము, మా అమ్మను వెతికి తీసుకురాయ్యా అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక దాంతో పిల్లలు వెనుక నుంచున్న అంజీ ఒక్కసారిగా మాయమైపోయి ఆంజనేయ స్వామి విగ్రహంలోకి వెళ్ళిపోతాడు. సిరి, మనం ముడుపు చెల్లించాం కదా, ఇక బయలుదేరదామా అని క్రిష్ అంటాడు. అంజీయే మనల్ని సేఫ్గా అడవి బయట వదిలిపెడతాడేమో, అడుగుదామా క్రిష్ అని చెప్పి సిరి అంటుంది. అడుగుదాం సిరి అని క్రిష్ సిరి వెనక్కి తిరిగి అంజీ అని పిలవటంతో అక్కడ అంజీ కనిపించడు. ఇదేంటి సిరి, అంజీ ఏమైపోయాడు అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. మనకు దర్శనం చేపిస్తానని చెప్పాడు, దర్శనం చేపించి అంజీ వెళ్ళిపోయినట్టున్నాడు క్రిష్ అని సిరి చెప్తూ ఉంటుంది. ఏది ఏమైతే ఏంటి, ఆ ఆంజనేయ స్వామికి ముడుపైతే చెల్లించాము, ఇక చిన్నగా మన ఇద్దరమే అడవి నుంచి బయటకు వెళ్దాం సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి, అంజీ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండేలా చూడు, అంజీ మాకు చాలా పెద్ద సహాయం చేశాడు, మా అమ్మను కూడా మా దగ్గరికి పంపించు, ఇక మేము బయలుదేరతాము అని క్రిష్ ఆంజనేయ స్వామికి చెప్పి అడవిలో నుంచి తిరిగి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక విగ్రహంలో నుంచి మళ్ళీ ఆంజనేయ స్వామి బయటికి వస్తాడు. బుడ్డోళ్ళిద్దరూ వాళ్ళమ్మ కోసం ఈ అడవిలోకి వచ్చి నాకే ముడుపు కట్టారు, పాపం వాళ్ళ కోరిక తీర్చకపోతే నేను దేవుణ్ణి ఎలా అవుతాను, వాళ్లకు నా పైన నమ్మకం ఎలా వస్తుంది అని ఆంజనేయ స్వామి తనలా తానే అనుకుంటూ బుడ్డోళ్ళ అమ్మను కాపాడాలి అనుకుంటూ నడుచుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్య విహారీ వాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటే క్రిష్ సిరి విహారీ వాళ్ళకు కనిపిస్తారు. సిరి, అటు చూడు, బ్యాట్మెన్ అని క్రిష్ అంటాడు. ఇక సిరి నానా అని పిలవటంతో విహారీ సిరి వైపు చూస్తాడు. బ్యాట్మెన్ అని క్రిష్ అంటాడు. విహారీ గారు, పిల్లలు సేఫ్గా ఉన్నారు అని చెప్పి సంధ్య అంటుంది. క్రిష్, సిరి ఎందుకు ఇక్కడికి వచ్చారు అని విహారీ కోపంగా అడుగుతూ ఉంటాడు. బ్యాట్మెన్, మా అమ్మ క్షేమంగా రావాలంటే అభయ ఆంజనేయ స్వామికి ముడుపు కట్టాలి, అందుకే మీకు చెప్పకుండా వచ్చాం బ్యాట్మెన్, నన్ను క్షమించు బ్యాట్మెన్ అని క్రిష్ అంటాడు. క్రిష్, నువ్వు ముడుపు కట్టాలనుకుంటే నాకు ఒక మాట చెప్పొచ్చు కదా, నేనే నిన్ను దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చేవాడిని కదా అని విహారీ అంటాడు. నువ్వు వద్దంటావేమోనని నీకు చెప్పలేదు బ్యాట్మెన్, సారీ అని క్రిష్ అంటాడు. సిరి, నీకైనా బుద్ధుందా అని విహారీ కోప్పడుతూ ఉంటే బ్యాట్మెన్, ఇందులో సిరి తప్పేం లేదు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, ఇప్పుడు పిల్లలపై కోప్పడినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు, పదండి, ముందు మనమంతా అడవి నుంచి బయటపడాలి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సిరమ్మ, క్రిష్ బాబు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకండి అని పండు అంటాడు. సరే పండు, ఇంకెప్పుడు కూడా మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళము అని సిరి అంటుంది. ఇక విహారీ వాళ్ళు పిల్లల్ని తీసుకొని అడవిలో నుంచి బయటకు వస్తూ ఉంటారు. మరోవైపు ఆంజనేయ స్వామి లక్ష్మి ఉన్న హాస్పిటల్ దగ్గరకు వెళ్తాడు. స్పృహలో లేని లక్ష్మి తలపై ఆంజనేయ స్వామి చెయ్యి పెడతాడు. దాంతో లక్ష్మిలో కదలికలు వస్తూ ఉంటాయి. లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. నేను ఎక్కడున్నాను,
ఎక్కడున్నాను అని అంటూ ఉంటే నర్స్ లక్ష్మి దగ్గరకు వచ్చి, మేడం మేడం మీరు హాస్పిటల్లో ఉన్నారు, కంగారు పడకండి మేడం అని చెప్పి చెప్తూ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్నానా, ఎన్ని రోజులు అవుతుంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. 20 రోజులు పైనే అవుతుంది మేడం అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి, నా కొడుకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మేడం మీరు 20 రోజుల తర్వాత ఇప్పుడే స్పృహలోకి వచ్చారు, మీకు సర్జరీ కూడా జరిగింది, ఒక్క నిమిషం ఆగండి, నేను వెళ్ళి మా డాక్టర్ని పిలుచుకొస్తాను అని నర్స్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్ సర్జరీ చేసిన పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. నీ పేరేంటమ్మా అని డాక్టర్ లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. సిరి డాక్టర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. వెళ్దుగానమ్మా, నీకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో నీ మొహం కాలిపోయింది, నేను సర్జరీ కూడా చేశాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సర్జరీయా, ఏ సర్జరీ డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. హెడ్కి పెద్ద ఇంజురీ అయింది, హెడ్కి సర్జరీ చేశాము, నువ్వు అలా వెళ్ళకూడదమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ డాక్టర్ నా కొడుకు మా బామ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ప్లీజ్ డాక్టర్ నాకేం కాదు, నేను వెళ్తాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చెప్తుంటే అర్థం కావట్లేదమ్మా, అసలు నీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు డాక్టర్, వాళ్ళ నుంచి తప్పించుకొని ఆటోలో వెళ్తుంటే ఆ రౌడీలు నేను వెళ్తున్న ఆటోని డాష్ ఇచ్చారు, ఆటో లోయలో పడుతుంటే నేను ఆటోలో నుంచి దూకేశాను డాక్టర్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. రౌడీలు కిడ్నాప్ చేశారంటున్నావు, నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ నీ పైన వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉందమ్మా, ఒకసారి ఈ విషయం గురించి పోలీసులతో నేను మాట్లాడతాను, నీకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకుంటాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. వద్దు డాక్టర్, నేను ఆ రౌడీల కంటపడను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మంచిగా చెప్తున్నాను, అర్థం చేసుకోమ్మా, నిన్ను ఇన్ని రోజులు నా హాస్పిటల్లో పెట్టుకుని ట్రీట్మెంట్ చేశాను కదా, నీ ప్రాణానికి ఎలాంటి హాని ఉండకూడదని ఇదంతా చేస్తున్నాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ చెప్పండి అయితే అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక డాక్టర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నేను కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నాను. సిరి అనే పేషెంట్ 20 రోజుల క్రిందట నా హాస్పిటల్లో అడ్మిట్ అయింది, తనకు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో తన బాడీ పైన కాలిన గాయాలు అయ్యాయి, తను స్పృహలో లేదు, ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, ఈ విషయం ఒకసారి మీకు చెప్దామని ఫోన్ చేశాం సిఐ గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సిరీనా యాక్సిడెంటా, మేము ఆ అమ్మాయి కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాము, ఇప్పుడే మేము హాస్పిటల్కు వస్తున్నాం డాక్టర్, మేము వచ్చే వరకు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సిఐ గారు అని డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. సంధ్య ఏంటి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సిరి గురించి అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు, సిరి బ్రతికే ఉందంట, 20 రోజుల నుంచి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారంట, ఇప్పుడే సిరి స్పృహలోకి వచ్చారంట, రండి మనమంతా అక్కడికే వెళ్దాం అని చెప్పి సంధ్య అంటుంది. అందరూ కలిసి హాస్పిటల్కు వెళ్తారు. హాస్పిటల్లో కాలిన గాయాలతో ఉన్న సిరి దగ్గరికి డాక్టర్ విహారీని సంధ్యను తీసుకెళ్ళి ఈ అమ్మాయే సిరి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. సిరిని చూసిన విహారీ సంధ్య షాక్లో ఉంటారు. క్రిష్ ఈవిడే మీ అమ్మ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ముఖమంతా కాలిపోయింది, మా అమ్మో కాదో గుర్తుపట్టలేకపోతున్నాను బ్యాట్మ్యాన్ అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా ఉన్న క్రిష్ని చూసి నానా క్రిష్ అని చెప్పి క్రిష్ని హగ్ చేసుకుంటుంది. అమ్మా నువ్వేనా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును క్రిష్ నేనే, యాక్సిడెంట్లో నా మొహం అంతా కాలిపోయింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.